వెల్కమ్ టు ఎస్ఎస్ టైమ్స్. తెలంగాణలో ఒక మంచి పథకమైన రైతు బంధు గురించి కొన్ని డీటెయిల్స్ చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాను. సో మనకు కేసీఆర్ గారు ఎన్నో స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేశారు. వాటిలో ఫేమస్ అయిన స్కీమ్ ఒకటి రైతు బంధు మరియు రైతు బీమా. సో అందరికీ తెలుసు, చాలా మంది ఆల్రెడీ డబ్బులు తీసుకునే ఉంటారు. సో దానికి సంబంధించిన ఒక అప్డేట్ ఇవ్వడానికే ఈ వీడియో ఇస్తున్నాను. సో మనకు ఆల్రెడీ ఆ రైతు బంధు స్కీమ్ కి సంబంధించి మొదటి విడత అమౌంట్ అయితే గవర్నమెంట్ రిలీజ్ చేసింది. దానికి సంబంధించి ఇంకా చాలా మంది కొంతమంది అకౌంట్లో అయితే అమౌంట్ క్రెడిట్ అవ్వలేదు. రెండో విడత కూడా మరో వారం రోజుల్లో, అంటే ఏప్రిల్ 20 తారీఖు లోపల ఎవరికైతే మొదటి విడత అమౌంట్ అనేది రాలేదో వాళ్ళందరికీ ఏప్రిల్ 20 తారీఖు లోపల అమౌంట్ రిలీజ్ చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. దీనివల్ల ఏంటంటే దాదాపు 40 లక్షల మందికి పెట్టుబడి సాయం ఆల్రెడీ అందించారు. మరో 7 లక్షల మందికి ఇంకా అమౌంట్ రావాల్సి ఉంది. అంటే 44 లక్షల మందికి ఆల్రెడీ అకౌంట్లో క్రెడిట్ అయిపోయింది. ఇంకొక 7 లక్షల మందికి అయితే ఇంకా క్రెడిట్ అవ్వలేదు, అంటే వివిధ కారణాల వల్ల నిలిచిపోవడం జరిగింది. వాటినైతే సెకండ్ విడతగా రిలీజ్ చేయబోతున్నారు. ఆ రైతులకు దాదాపు 800 కోట్లు దీనికి సంబంధించిన రీసెంట్ గా ప్రెస్ రిలీజ్ అయితే చేయడం జరిగింది. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని కంటిన్యూగా ఫాలో అవుతుండండి. లేటెస్ట్ గవర్నమెంట్ అప్డేట్స్ మరియు మీకు యూస్ఫుల్ అయిన అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా అయితే మీకు అందుతూ ఉంటాయి. సో రైతులకు దాదాపు 800 కోట్లు అయితే రిలీజ్ చేయడానికి గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యాక్చువల్లీ అయితే యాసంగి పంటలకు మార్చి 31 తేదీ లోపలే మామూలుగా అయితే అమౌంట్ ని రిలీజ్ చేయాలి. కాకపోతే కొన్ని వివిధ కారణాల వల్ల, ఎలక్షన్స్ వల్ల, కొన్ని కారణాల వల్ల అయితే అమౌంట్ ని రిలీజ్ చేయడానికి కొంచెం లేట్ చేశారు. సో దీన్ని ఎవరికైతే రాలేదో వాళ్లకు మరో, అంటే ఏప్రిల్ 20 తారీఖు లోపల మీ అకౌంట్లోకి క్రెడిట్ అయిపోతుంది. సో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఈ స్కీమ్ ద్వారా ఏంటంటే ప్రతి రైతుకు ఎకరాకు 4,000 రూపాయలు పెట్టుబడి కింద గవర్నమెంట్ అనేది ఇస్తుంది. దీని ద్వారా ఏంటంటే చాలా మంది రైతులు అయితే బెనిఫిట్ పొందుతున్నారు. అలాగే రైతు బీమా గురించి అందరికి తెలిసిందే. రైతు బీమా అంటే మనకు ఫార్మర్స్ కి ఏదన్నా బై మిస్టేక్ ఏదన్నా డెత్ ఇలాంటివి ప్రమాదశాత్తు జరిగినప్పుడు సో గవర్నమెంటే వాళ్ళ తరపున ఇన్సూరెన్స్ పే చేసి వాళ్ళకు క్లెయిమ్స్ ని ఇస్తుంది. సో దీనికోసం రైతులు ఎలాంటి బీమా పే చేయాల్సిన అవసరం లేదు. దీనికి గవర్నమెంటే పే చేస్తుంది. అలాగే క్లెయిమ్ చేసుకోవడానికి కూడా మళ్ళీ ఏ ఆఫీసర్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. సో మీ విఆర్ఓ, విలేజ్ రెవెన్యూ మండల్ ఆఫీసర్ ఉంటారు, ఆయన వచ్చి ఏ విలేజ్లో అయితే ఏదైనా బై మిస్టేక్ ఏదైనా జరిగినప్పుడు సో వాళ్ళే ఆ రిపోర్ట్ని గవర్నమెంట్ పంపించి వాళ్ళ తరపున క్లెయిమ్ చేసి, సో ఆ నామినీ అయితే ఎవరైతే ఉంటారో ఆ ఇంట్లో వాళ్ళ వైఫ్ కానీ చిల్డ్రన్ కానీ వాళ్ళ పేరుతో అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో రైతు బీమా గురించి అందరికీ తెలిసిందే. ఇది కేసీఆర్ గారు ఇంప్లిమెంట్ చేసిన చాలా మంచి స్కీమ్స్ లో రైతు బీమా ఒకటి, రైతు బంధు ఒకటి చాలా ఫేమస్. సో దీని ద్వారానే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ స్కీమ్ ని దేశం మొత్తం ఇంప్లిమెంట్ చేస్తున్నారు. పేరు మార్చేసి పిఎం కిసాన్ యోజన అని, సో ఆంధ్రప్రదేశ్లో కూడా అన్నదాత స్కీమ్ అని చెప్పి పేరు మార్చి స్కీమ్ అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. బట్ రైతు బీమా అనేది చాలా మంచి స్కీము. సో చాలా మంది రైతులు చనిపోవడము, ప్రమాదవశాత్తు కానీ, ఏదైనా యాక్సిడెంటల్ కానీ ఎలా చనిపోయినప్పుడు వాళ్ళకు గవర్నమెంట్ తరపునే ఆ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఏజ్ లిమిట్ అనేది వాళ్ళు ఏం పెట్టలేదు. 18 నుంచి 60 ఏళ్ల లోపల ఏ రైతు చనిపోయినా కూడా వాళ్లకు అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ రైతు బంధుకు సంబంధించి మనకు ఒక యాప్ కూడా డిజైన్ చేశారు. సో ఎవరికైతే ఏదైనా డౌట్స్ ఉన్నా, మీ ఏదైనా అమౌంట్ క్రెడిట్ అయిందా లేదా చెక్ చేసుకోవడానికి ఆ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సో మీ స్టేటస్ని కూడా చెక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీకు కంటిన్యూస్గా మెసేజ్లు కూడా వస్తూ ఉంటాయి. సో ఎప్పుడు అమౌంట్ క్రెడిట్ అయినా కూడా వాళ్ళు మీకు గవర్నమెంట్ నుంచి, సో బ్యాంక్ నుంచి మీకు మెసేజ్ అనేది కంటిన్యూస్గా పంపిస్తూ ఉండడం జరుగుతుంది. సో ఈ వీడియోలో ఏంటంటే ఎవరికైతే యాసంగి పంట కింద పెట్టుబడి ఇంకా రాలేదో వాళ్లకు ఏప్రిల్ 20 తారీఖు లోపల మీకు మీ అకౌంట్లోకి డబ్బులు రావడం జరుగుతుంది. సో ఆ విషయాన్ని అప్డేట్ చేయడానికి చెప్తున్నాను, ఈ వీడియో చేస్తున్నాను. అలాగే రైతు బీమా అనేది కంపల్సరీ మీకు రైతులకు రైతు బీమా అనే ఒక ఆప్షన్ ఉందనే విషయం కూడా తెలియాలి. ఎందుకంటే సో ఎవరికైనా మీకు తెలియని వాళ్ళకున్నా కూడా చెప్పండి. అలాగే ఆన్లైన్ షాపింగ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీషో యాప్ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఏదైనా పార్ట్ టైం అర్నింగ్ ఆప్షన్ కోసం వెతికే వాళ్ళు, హౌస్ వైఫ్స్ కానీ, చిల్డ్రన్స్ కానీ, అన్ఎంప్లాయీస్ కానీ, సో వీక్లీ మీరు జస్ట్ రీసెల్లింగ్ మీకు తెలిసిన వాళ్ళకి జస్ట్ యాప్ని షేర్ చేస్తే, అలాగే ప్రోడక్ట్ని షేర్ చేస్తే వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ షేర్ చేసుకుంటే సరిపోతుంది. సో వాళ్ళకి నచ్చినట్టయితే మీకు ఆటోమేటిక్గా మీకు మనీ అనేది మీ అకౌంట్లోకి డిపాజిట్ అవుతుంది. చాలా మంచి ఆప్షన్, చాలామంది యూస్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి. సో రైతు బంధు స్కీమ్ గురించి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఆల్రెడీ అమౌంట్ వచ్చినట్టయితే కింద కామెంట్ చేయండి. లేకుంటే ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉండి రాకుండా ఆగిపోయినట్టయితే కనుక కూడా కింద కామెంట్ చేయండి. మన వాళ్ళు ఎవరికైనా తెలిసినా కూడా దానికి రిప్లై ఇస్తారు. సో ఈ వీడియో చేయడానికి గల కారణం, ముఖ్య ఉద్దేశం, మీకు ఎవరికైతే అమౌంట్ రాలేదో వాళ్ళకు సో మేబీ 1 or 2 వీక్స్లో అయితే మీకు అమౌంట్ రావడం అనేది జరుగుతుంది.
సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికి ఈ వీడియో ఇస్తున్నాను. సో ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని కంటిన్యూగా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.